మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు మావ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పాల పొడి 1 కప్పు, పాలు 1/2 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో పాలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక 2 నుండి 4 నిమిషాలు మరగనిద్దాం. ఇవి 1/2 కప్పు పాలు 1/2 కప్పు అయ్యేంత వరకు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా 1/2 కప్పు పాలు అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే బౌల్లో వేసుకుందాం. ఇలా 1/2 కప్పు అయిన పాలు వేరే బౌల్లో వేసుకొని దీనిలో కప్పు పాల పొడి వేసి బాగా కలుపుదాం. ఇది ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీంతో స్వీట్ ఐటెం చేసుకుంటూ ఈజీగా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉంటే ఇది గట్టిపడుతుంది. ఇలా గట్టిపడిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన మావాని ఒక బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం స్వీట్ ఐటెం తయారు చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని మావా రెసిపీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.